పేరెంట్స్ కి, ప్రియమైన స్టూడెంట్స్ కి, డీన్స్ కి, ప్రిన్సిపాల్స్ కి, డైరెక్టర్స్ కి నా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు 2026 జేఈ మెయిన్స్ సెషన్స్ 1 పరీక్షా ఫలితాలు విడుదలైనాయి. ఈ పరీక్షా ఫలితాల్లో సరస్వతి విద్యార్థులు జాతీయ స్థాయిలో మరి ఆల్ ఇండియా ర్యాంక్స్, ఆల్ ఇండియా పర్సెంటేజ్ సాధించడం జరిగింది. మరి అత్యధిక పర్సెంటేజ్ సాధించి మన తెలుగు రాష్ట్రాల్లో ప్రకాశం జిల్లాకి వన్నె తెచ్చిన విద్యా సంస్థగా సరస్వతి విద్యా సంస్థలు నిలబడ్డాయి. ఈ సరస్వతి విద్యా సంస్థల్లో అత్యధిక పర్సెంటేజ్ సాధించిన విద్యార్థులు వై రిషిత్ కుమార్ రెడ్డి 99.56 నిలిచాడు. అట్లానే ఎం వెంకట విష్ణు 98.28%, ఎల్ వెంకటేశ్వర రెడ్డి 97.82%, కె అవినాష్ రెడ్డి 97.37% సాధించగా 90% పైన విద్యార్థులు 21 మంది, 85% పైన విద్యార్థులు 47 మంది, 80% పైన 77 మంది. జేఈ మెయిన్స్ అడ్వాన్స్ 2026కి దాదాపు 165 మంది పైన స్టూడెంట్స్ మరి అర్హత సాధించడం జరిగింది. మరి ఇంతమంది స్టూడెంట్స్ అర్హత సాధించడం మనం గొప్పగా భావించుకోవచ్చు. కారణం ఏంటంటే మన సరస్వతి విద్యా సంస్థలో జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా పల్లెటూళ్ళ నుంచి, చిన్న చిన్న పట్టణాల నుంచి, మరి బాగా వెనుకబడిన ప్రాంతాల నుంచి మన సరస్వతి విద్యా సంస్థల్లో జాయిన్ అయ్యి, వీరిలో చాలామంది ఐఐటి అంటే ఏంటి, ఐఐటి ఫౌండేషన్ అంటే ఏంటి, జేఈ మెయిన్స్ ఎందుకు రాయాలి, జేఈ మెయిన్స్ క్వాలిఫై అయితే ఐఐటి అడ్వాన్స్ రాయొచ్చు, మరి ఐఐటి చదివితే ఏంటి, మన భవిష్యత్తు ఏంటి అని తెలియని విద్యార్థులు చాలామంది ఉన్నారు. వీళ్ళకి ఐఐటి అంటే ఏంటి, ఐఐటి చదివితే వాళ్ళ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందో తెలియజేసి వాళ్ళు ఒక స్ఫూర్తిని నింపి గణేష్ రెడ్డి సారు, గంగాశంకర్ రెడ్డి సారు మరి మనం జేఈ మెయిన్స్లో ర్యాంకులు ఎట్టి పరిస్థితుల్లో సాధించాలి, మరి ఐఐటిలో మనం ర్యాంక్ కొట్టాలి అనే ఒక మోటివేషన్ తోటి వాళ్ళ ముందుకు తీసుకెళ్ళి మరి వాళ్ళని ప్రిపేర్ చేసి మరి దాని ఐఐటి మీద ఆసక్తి కలిగే విధంగా ప్రిపరేషన్ జరిగింది. మరి 2 years వాళ్ళని వెన్నంటి ఉండి బ్రదర్స్ లాగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఇప్పుడు కూడా వాళ్ళు వెనుకంజి వేయకుండా ధైర్యం చెబుతూ వాళ్ళకి సరైన మెటీరియల్ అందించి, సరైన షెడ్యూల్ తయారు చేయించి, డీన్స్ని, ప్రిన్సిపాల్స్ని పక్కన పెట్టుకొని మరి వీక్లీ మంత్లీ అనాలిసిస్ చేస్తూ ఏ స్టూడెంట్ ఎట్లా ఉన్నాడు, వాడు ఎందుకు వెనకబడి ఉన్నాడు, వాడిని మళ్ళీ కొంచెం మోటివేషన్ ఇచ్చేసి అట్లా ముందుకు తీసుకెళ్ళడం వల్ల మరి ఐఐటి మెయిన్స్లో 99.56% వచ్చింది. మాది ఇంత పర్సెంటేజ్ రావడానికి గల కారణం చైర్మన్ సార్ గారికి, డైరెక్టర్ సార్స్కి, మరియు మాకు చదువు నేర్పించిన ఉపాధ్యాయులందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాను. 566 మార్కులు సాధించడం జరిగింది. నిన్న రిలీజ్ అయిన మెయిన్స్ ఫలితాల్లో నాకు 93.5% వచ్చింది. దీనికి గల కారణమైన డైరెక్టర్ సార్స్కి, చైర్మన్ సార్స్కి, డీన్ సార్స్కి మరియు స్టాఫ్ మెంబర్స్కి అందరికీ నాకు ధన్యవాదాలు. అది ఖమ్మం ఫస్ట్ ఇయర్లో స్టేట్ ఫస్ట్ రావడానికి కారణం శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్. మళ్ళీ నిన్న మెయిన్స్లో 90.3244 రావడానికి కారణం మా డైరెక్టర్ సార్స్ వల్ల వచ్చింది.